క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. సౌలు రాజయ్యాడు. 30 ఏండ్ల సౌలు రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. ఇజ్రాయిల్ మీద 2 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ యుద్ధం ప్రారంభమవుతోంది. తన కుమారుడైనటువంటి యోనాతాను గెబాలో ఉన్న ఫిలిస్తీయుల దండును హతం చేశాడు. ఆ సంగతి ఫిలిస్తీయులకు వినపడింది. సౌలు దగ్గర కేవలం 2000 మంది మాత్రమే సైనికులు ఉన్నారు. ఓ 1000 మంది తన కుమారుడైనటువంటి యోనాతాను చేతి కింద ఉన్నారు. అయితే మీరు 5వ వచనం గమనించండి. ఫిలిస్తీయులు ఇజ్రాయిలుతో యుద్ధం చేయటానికి 30,000 రథములను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి మిక్మసులో దిగారు. సౌలు కూడా యుద్ధం కొరకు బాకా ఊదాడు. ఇజ్రాయిల్ కూడా ఆ విధంగా సౌలు పక్షాన సమకూర్చబడ్డారు. కానీ ఎప్పుడైతే ఫిలిస్తీయుల దండును చూశారో, ఎందుకంటే సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా యుద్ధానికి సిద్ధపడొచ్చారు. ఇది గమనించినటువంటి ఇజ్రాయిల్ ప్రజలు తాము ఇరుకున పడిపోయామని బాధపడుతూ భయపడుతూ ఒక్కొక్కరిగా దాక్కోవడం మొదలుపెట్టారు. మీరు 6-7 వచనాలు గమనిస్తే, ఇజ్రాయిల్ దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలోనూ, పొదల్లోనూ, మెట్టలలోనూ, ఉన్నత స్థలముల్లోనూ, కూపములలోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాన్ నది దాటి గాదు దేశమునకు, గిలాదు దేశమునకు వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకను గిల్గాల్లోనే ఉండేను. జనులు భయపడుతూ ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకంటే జనసంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మీకు మాట నేను జ్ఞాపకం చేయాలి. మన పితరుల జీవితాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ గతంలో కూడా మనము చాలా విషయాలు ధ్యానం చేశాం. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మీరు న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఇజ్రాయిళ్లకు వ్యతిరేకముగా మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పునున్న తక్కిన ప్రజలు లెక్కకు మెడతల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె వారు యుద్ధానికి వచ్చినప్పుడు కేవలం 300 మందితో దేవుడు గిద్యోనుకు విజయం ఇవ్వలేదా? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ తమను తాము అపవిత్రపరుచుకున్నప్పుడు హాయి అనే చిన్న పట్టణం మీదకి లెక్కకు సంఖ్య ఎక్కువగా వెళ్ళిన కూడా ఓడిపోయారు. అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అపవిత్రమైంది, శపితమైంది మీతో ఉన్నప్పుడు నేను మీతో బయలుదేరాను, మీకు సహాయం చేయను అని. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొద్ది మందితో కానీ ఎక్కువ మందితో కానీ యుద్ధము యెహోవాదే, విజయం కలుగజేయవాడు ఆయనే. అయితే ఇక్కడే అసలు విషయం ప్రారంభమవుతుంది. 8వ వచనం మీరు గమనించండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి, దహన బలును సమాధాన బలును నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. సౌలు దహన బలి అర్పిస్తున్నాడు. ఇక్కడ 3 కారణాలు కనపడుతున్నాయి. ఒకటేమో ప్రజలు చిన్నగా సౌలు దగ్గర నుంచి తొలగిపోతున్నారు. రెండవది, చెప్పిన సమయానికి ప్రవక్త అయిన సమూయేలు ఇంకా రాలేదు. మూడవది, యుద్ధం చేయటానికి ఫిలిస్తీయులు ఇదివరకే సమకూర్చబడి దిగి ఉన్నారు. తాను చేయకూడని పని తెగించి చేసేదానికి అతనిలో ఉన్నటువంటి భయం, అంటే దేవుని మీద ఉండవలసినటువంటి భయం కంటే కూడా ఎక్కువగా శత్రువు మీద భయం కలిగింది. ఆ భయమే అతన్ని దేవుడు ఆజ్ఞాపించని, అనుమతించని పనికి పురికొల్పింది. చాలా సందర్భాల్లో ఇలాగ దేవుడు కాస్త ఆలస్యం చేయగా అనేక మంది జీవితాలు ఇదిగో ఇలాగనే తొందరపడుతున్నాయి, మరికొందరు ఓడిపోతున్నారు. ఆయన ఆలస్యంలో అద్భుతాలు చేసే దేవుడని మనకు తెలుసు. నిజముగా దేవుడు సౌలుని ఇక్కడ పరీక్ష చేశాడు. ఎందుకంటే చివరి క్షణం వరకు సౌలు దేవుని మీద ఆధారపడతాడా లేదా? సమూయేలు ప్రవక్త ఒక మాట చెప్పాడు కదా, అదివరకే సమూయేలు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదని, తాను ఒక ప్రవక్తనని, ఒక దీర్ఘదర్శిని, తను రాజుగా నియమించింది ప్రవక్తేనని, ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఇంకా చివరి సమయం వరకు ఎదురు చూడలేకపోయాడు. సౌలు కోసం అనుకోండి లేదా మన కోసం అనుకోండి, నేను ఒక మాట చదువుతాను. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 9వ వచనం అంటుంది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై
యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆయన చిత్తము, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికబద్ధంగా ఆయన సమయంలో కార్యాలు జరుగుతుంటాయి. మన ప్రార్థనలు దేవుని బలవంత పెట్టినట్టుగా ఉంటాయి, బ్లాక్మెయిల్ చేసినట్టుగా ఉంటాయి. అడిగిన వెంటనే అన్నీ జరిగిపోవాలన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇదిగో లేకపోతే సొంత ప్రణాళికలు, సొంత దారులు వెతుక్కోవడం. భయం అన్నది ఒక ప్రధాన కారణం అయితే, రెండవ కారణం కూడా ఏంటంటే గర్వము లేదా విధేయత లేకపోవటం. తర్వాత అధ్యాయంలో సమయాలు అంటాడు కదా, మాట వినుట శ్రేష్టం అని. బలి అర్పణ కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు కదా, ఆ విధేయత లేకపోవటము. ఇక్కడ విశ్వాసులందరూ దైవ జనాంగం అంతా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అదేంటంటే సాక్రిఫైసెస్ ఈజ్ నాట్ ఎనఫ్. కేవలము బలి అర్పణ మాత్రమే సరిపోదన్న అంశం మనకు అర్థం అవ్వాలి. అలాగైతే మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన మీకా చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ దేవునికి ఇస్తున్నాడు. వేలాది నదులంతా తైలం అంట, వేల కొలది పొట్టేళ్ళు, ఇంకా లోతుకెళ్ళి అవసరమైతే నా జ్యేష్ఠ కుమారుణ్ణి ఇస్తానంటున్నాడు. ఇంత పెద్ద పెద్ద ఆఫర్లు దేవునికి పెడితే దేవుడు ఏమన్నాడు? మనుష్యుడా ఏది ఉత్తమమో ఇదివరకే నీకు తెలియచేయబడి ఉంది. మనుష్యుడా ఏది ఉత్తమమైంది? ఒకటి న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయం తప్పి ప్రవర్తించి, నీతి తప్పి ప్రవర్తించి, లేదా దీన మనసు లేకుండా అతిశయించి గర్వించి యెహోవాకు ఏదో ఒక బలి అర్పించేస్తే సరిపోతుందా? ఆయన నరుడా? ఆయన శాంతింపచేసేదానికి? ఈ సమయాలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో 12వ వచనంలో మీరు అదే మాట చూడగలుగుతారు. సౌలు అంటున్నాడు, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతరు నేను సాహసించి దహన బలి అర్పించి తిని. నీవిస్తున్నటువంటి అర్పణ ద్వారా యెహోవా శాంతింప చేయొచ్చు, శాంతిపరచబడతాడు అన్నది సౌలు ఉద్దేశం. కీర్తనకారుడు 40వ అధ్యాయంలో 6-8 వచనాలు, బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహారార్థ బలునైనను నువ్వు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉంది. మరో చోట దావీదంటాడు, బలులు నీవు కోరడం లేదు, కోరితే నేను అర్పిస్తాను, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అంటాడు. అర్పిస్తున్నటువంటి బలి ప్రాముఖ్యం కాదు, ఆ బలిస్థానంలో ముందు మనం ఉండాలి. బలి అర్పణగా ముందు మన హృదయము, మన మనస్సు, మన జీవితం ఉండాలి. పౌలు అన్నట్టుగా నేను పానార్పణముగా పోయబడుతున్నాను అని. అంటే నేను చెబుతున్న మాట ఏంటంటే, మొదట మనము అంగీకారం కావాలి ఆయనకి. మన జీవితము, మన నడవడిక ఆయనకు అంగీకారం కానప్పుడు మనం అర్పించేదలా అంగీకారం అవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన మాట హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తాడు 5వ అధ్యాయంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తనను తాను శిలువ మీద బలిగా అర్పించక మునిపే ఆయన ప్రవర్తనలో తండ్రి చిత్తం నెరవేరుస్తూ మొదట ఆయన అంగీకరించబడ్డాడు. ఒకవేళ మనము ఆయన మాటకు లోబడకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా భౌతికంగా అర్పించేటువంటి అర్పణలైనా, అటు హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో చెబుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అర్పణములు 15వ వచనంలో మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము అనగా ఆయన నామం ఒప్పుకొనుచు జిహ్వాఫలము, మన స్తుతులు, మన అర్పణలు, మన ప్రార్థనలు, ఇదంతా కూడా వ్యర్థమైపోతుందని మనం ఆలోచన చేయాలి. చివరిగా ఒక మాట చెప్తాను, భక్తి లేని అర్పణ వ్యర్థము, అలాగే అర్పణ లేని భక్తి వ్యర్థమే. దేవుడు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ.